పెద్దపల్లి జిల్లా ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మెరుగైన సమాజ నిర్మాణం కోసం మహనీయుల ఆశయ సాధనలో సొసైటీ చేస్తున్న కృషిని గమనించి ఆకర్షితులై సభ్యత్వం చేసుకుని నాయకత్వం బాధ్యతలు స్వీకరించడానికి ముందుకు వచ్చిన పెద్దపల్లి పట్టణ ముద్దుబిడ్డ అనేక ఉద్యమాలలో అనుభవం ఉన్న వ్యక్తి బొంకురి రమేష్ ను సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించడమైనది. ఈ రోజు నుండి ఈ బ్యానర్ పై చెందాల్సిన మర్యాదలు ప్రోటోకాల్ వర్తించును వ్యవస్థాపక అధ్యక్షులు లింకమల్ల శంకర్ కోరారు. వెల్ఫేర్ సొసైటీ రిగార్డింగ్ నెంబర్ 542 తరపున మెరుగైన సమాజం కోసం మహనీయుల ఆశయ సాధన కోసం సొసైటీ చేస్తున్నటువంటి కృషిని గమనించి అభినందించి ఈ రోజు నాడు మరి బొంకూరి రమేష్ సార్ గారు ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ సభ్యత్వాన్ని తీసుకున్నాడు. అదేవిధంగా నేను నాయకత్వ బాధ్యత తీసుకుంటా, నా వంతు కూడా నేను కృషి చేస్తా అని చెప్పడంతో వీరికి ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్ష పోస్టును ఈరోజు వారికి నియామకాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగిందన్నమాట. మరి వీరి నియామకాన్ని ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ తరఫున పనిచేస్తున్నటువంటి నాయకులు కానీ సభ్యులు కానీ అందరూ ఈ నియామకాన్ని గమనించి మరి బ్యానర్ పై ఉన్నటువంటి ఫోటోకాల్ను కానీ గౌరవ మర్యాదలు కానీ అన్నీ కూడా బొంకూరు రమేష్ గారికి వర్తింప చేసేటట్లుగా అందరూ గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ అనేటువంటిది ఇది ఒక రాజకీయేతరమైనటువంటి ఒక సేవా సంస్థకు సంబంధించినటువంటిది. ఇందులో ముఖ్యంగా పే బ్యాక్ టు సొసైటీ చేయాలనే తపన ఉన్నవారిది మాత్రమే ఈ బ్యానర్ ఇది. మరి సమాజానికి ఏదైనా నా వంతు కృషి చేయాలి, కాంట్రిబ్యూషన్ చేయాలి, నా నాలెడ్జ్ని సమాజానికి పంచాలి, మెరుగైన సమాజం కోసం నేను కృషి చేయాలనేటువంటి తపన ఉన్న వారికి మాత్రమే ఈ బ్యానర్ ఒక గొడుగుగా నీడగా పనిచేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ అనేది ఏంటిది, ఏం పని చేస్తుంది? గ్రంథాలయాల స్థాపన చేస్తుంది, ఇంటికొక్క మహనీయుల ఇన్స్పిరేషన్ కలిగిన మహనీయులను బుక్కులను డొనేట్ చేస్తూ ఉంటుంది, క్రీడా పోటీలు నిర్వహిస్తుంది, పేద విద్యార్థులకు సహాయ సహకారాలను అందించడం అనేటువంటిది ఈ సంస్థ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ప్రధానంగా ఇది అక్షరం మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతూ ఉంటుంది, ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది, బ్రోకెన్ అయిన ఈ సమాజాన్ని ఐక్యం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉందన్నమాట. కనుక దీన్ని అన్ని ప్రాంతాల లోపట దశ దిశలుగా విస్తరింప చేయాలి, ప్రతి గడపకు కూడా దీని సేవా కార్యక్రమాలకు వెళ్ళాలనే ఉద్దేశం మీద ప్రధానంగా మేము కాళేశ్వరం జోనల్ కేంద్రంగా దీన్ని మా యొక్క సేవా కార్యక్రమాలను కమిటీ నిర్ణయం మేరకు విస్తృతపరచడం అనేటువంటిది జరిగిందన్నమాట. మరి ఈ రోజు నాడు నియామకాలు ఉంటాయని చెప్పేసి నేను వాట్సాప్లో ప్రకటన ఇవ్వగానే చాలా అందులో ప్రధానంగా ఏఎస్యు కాళేశ్వరం జోన్ కార్యదర్శిగా మరి చీకటి సత్యకీర్తన బీటెక్ స్టూడెంట్ వీరిది అప్పన్నపేట గ్రామం, వీరు కూడా బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రావడం అనేటువంటిది జరిగిందన్నమాట. అదేవిధంగా ఏఎఫ్వైయు పెద్దపల్లి జిల్లా ప్రెసిడెంట్గా సలిగంటి శ్యామ్ కుమార్ పాలకుర్తి గారు కూడా ముందుకు రావడం జరిగింది. కాళేశ్వరం జోనల్ మహిళా అధ్యక్షురాలుగా మంచినీళ్ళ సారక్క గారిని, ఉపాధ్యక్షులుగా మరి ఎల్ లక్ష్మి గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా ఏఈడబ్ల్యూఎస్ తరపున మరి కాళేశ్వరం జోన్ కార్యదర్శిగా సార్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వారికి కూడా అనేక ఉద్యమాల లోపల అనుభవం ఉంది, వారిని నియమించడం జరిగింది. ప్రచార కార్యదర్శిగా రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి రామగుణంలో పనిచేస్తున్నటువంటి సార్ గారిని కాళేశ్వరం జోనల్ ప్రచార కార్యక్రమం జరిగింది. దీంట్లో స్పష్టంగా మేము సేవ కోసం అని బయలుదేరినము. మా వంతుగా ఈ బ్రతికున్నంత కాలము ఈ సమాజానికి ఏదో ఒక సేవ చేయాలి, మా వంతుగా మేము కృషి చేయాలని చెప్పేసి నిశ్చయించుకున్నాం. ఇంకా ఎవరైనా పే బ్యాక్ టు సొసైటీ చేయాలని చెప్పేసి, నిస్వార్థ సేవ చేయాలని చెప్పేసి ఎవరు ముందుకు వచ్చినా దీంట్లో కులము కానీ మతము కానీ ప్రాంతం కానీ ఏది కూడా మేము చూడమండి. అతను మానవుడై ఉంటే సరిపోతుంది, అతని సేవ చేయాలనే తపన ఉంటే సరిపోతుంది. వీరిని మాత్రం మేము టేకప్ చేసుకొని మెరుగైన సమాజ హితం కోసం, మహనీయుల ఆశయ సాధన కోసం మేమంతా బయలుదేరుతా ఉన్నాము.
ఇంకెవరైనా మాకు బాధ్యతలు కావాలి అన్న, సభ్యత్వం కావాలి అన్న వెంటనే మా సొసైటీ నాయకులను కానీ, సొసైటీ ఆఫీసును కానీ, మమ్ములను కానీ సంప్రదిస్తే మరో సమావేశం లోపల మీకు నియామక పత్రాలను మేము అందిస్తూ ఉంటాము. మరి ఈ సందర్భంగా రమేష్ సార్ గారికి హార్ట్ఫుల్గా మేము కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాము. మరి వీరు సొసైటీకి వెన్నుదండుగా ఉండి మరి సొసైటీని ఇంకా ముందుకు తీసుకుపోతాడనేటువంటి హోప్ తోటి నేను వీరికి బాధ్యత